హాయ్ గైస్. 'బిగ్ బాస్' షోని చూస్తుంటే మీకేమనిపిస్తుందో ఒక్క మాటలో చెప్పండి. నాకైతే 'బిగ్ బాస్' షోని చూస్తుంటే ఎందుకురా నాయనా నా నెట్ వేస్టు, నా టైం బొక్క అనిపిస్తుందండి. ఎందుకంటే లైవ్ చూసినంత సేపు బోరింగు. ఈ షో స్టార్ట్ అయిన కానించెల్లి గూడా 'బిగ్ బాస్' సీజన్ 9 స్టార్ట్ అయిన కానించెల్లి గూడా మనకు 'బిగ్ బాస్' షోలో ఏం లేదు. అంతా డొల్ల. డొల్ల తప్ప ఏం లేదు. ఏమైనా నాకనిపిస్తుంది ఈ సీజన్ 9 అనేది ఎత్తిపోతల పథకం అయితదని అనిపిస్తుంది. మీకేమనిపిస్తుందన్నది కామెంట్ చేయండి. నాకైతే ఖచ్చితంగా 100లో 99% ఎత్తిపోతల పథకమేనండి. ఇక్కడ ఎత్తిపోతల పథకం అవ్వడానికి కారణాలు తెలుసుకున్నట్లయితే అసలుకు ఇక్కడ కామనర్స్ అనే కాన్సెప్ట్ ఒకటి తీసుకున్నాడు. దాని తర్వాత సెలబ్రిటీలనే ఒక కాన్సెప్ట్ తీసుకోవడం జరిగింది. 'బిగ్ బాస్' మంచి తెలివితోటి తీసుకున్నాడు. కానీ కామనర్స్‌లలో అతి తెలివి ఏర్పడడం వల్ల ఈ ఎత్తిపోతల పథకం అనేది ఏర్పడిందనిపిస్తుంది. 'బిగ్ బాస్' కూడా దానికి తోడుగా 'బిగ్ బాస్' కూడా ఏం గేమ్‌లు పెట్టడం లేదు. ఏం ఆటలాడిపియడం లేదు. బోరింగ్ పొద్దుందాకా చూసినా కూడా నాకు నెట్ బొక్క, టైం బొక్క, అన్ని బొక్క అనిపిస్తుంది. వేస్ట్ అనిపిత్తంది. ఎంతసేపు కూర్చొని చూస్తాము. చూసి చూసి బోర్ కొడుతుంది తప్ప ఆయన ఇచ్చే టాస్క్‌లు అందం సందం లేనట్టుగా మనం చూడ్డానికి కూడా అందరి ఎలాంటి సెలబ్రిటీల మొఖాలే గాని, తర్వాత కామనర్స్‌ల మొఖాలే గాని, వాళ్ళ మొఖాలు ఇంకా కామనర్స్ మొఖాలు చూస్తుంటే విరక్తేస్తుందది. వీళ్ళెందుకొచ్చిర్రా నాయనా! ఈళ్ళని ఇలాంటి కామనర్స్‌ని ఎందుకు తీసుకొచ్చిండు 'బిగ్ బాసు'? ఇంక ఎవరిని 'బిగ్ బాస్' కోసం అని చెప్పేసి వేల మంది ధర్నాలు చేసిర్రు. ఏది ఆహ్, అక్కడొచ్చేసి రాయ్ పాదయాత్రలు చేసిర్రు. అలాంటోళ్ళని వదిలిపెట్టేసి, ఇక్కడ వచ్చి బిగ్ బాస్ పైన ఇంట్రెస్ట్ కాదు. బిగ్ బాస్‌కే మేము ఓనరు. మేమే బిగ్ బాస్ ఫీల్ అయ్యే వాళ్ళను, ఆ డబ్బున్న వాళ్ళని తీసుకొచ్చి సెలబ్రిటీల మధ్య ఏసేసి, వీళ్ళు కామనర్స్ అంటే మాత్రం అది బాలేదనిపిస్తుంది. వాళ్ళకు మామూలు బలుపు లేదు. కామనర్స్ వల్లనే ఈ షో ఎత్తిపోతల పథకం అనిపిస్తుంది. అదే విధంగా చూసినట్లయితే, మనకు ఇక్కడ బిగ్ బాస్ తీసుకున్నటువంటి కాన్సెప్ట్ ఏంది? కామనర్స్‌లను ఓనర్స్‌గా జేయడము, వీళ్ళు టెనెంట్స్‌గా జేయడం జరిగింది సెలబ్రిటీలను. వీళ్ళకు చేసిన తర్వాత వాళ్ళకు ఒక మానిటరీ ఇవ్వడం జరిగింది గదా! ప్రతి ఏది సెలబ్రిటీలకున్నటువంటి వాళ్ళను వాళ్ళ కింద ఆహ్, ఏసేది కామనర్స్ కింద ఒక్కొక్క మానిటరీ కింద వీళ్ళు పనోళ్ళలాగా జేయాల్సుంటది. ఇక్కడ పెట్టిన కాన్సెప్టే వేస్ట్ కాన్సెప్ట్ అంటుంది. ఇంతకుముందు ఎన్ని సీజన్‌లు నడిచినా గూడా వంటలొండిర్రు, బాత్రూమ్ తుడిచిర్రు, తర్వాత ఇల్లు తుడిచిర్రు, ఇయన్నీ ఏది జేసినా గూడా ఏమనిపియలేదు. ఇక్కడ ఈ బట్టలు పిండిడ్స్ కాన్సెప్ట్ ఏందో అర్థం కావట్లేదు. 'బిగ్ బాస్‌కి' ఏందో అర్థం కావట్లేదు. ఇంతకుముందు ఒక సీజన్‌లో అందరి షూలు కడిగించిన షో ఉంది చూసిండ్రా? సీజన్ 2నో, సీజన్ 4నో ఏదో సంథింగ్ ఏదో షోలో బట్టలు అదే మన అందరి షూసు కడిగిచ్చే ప్రోగ్రామ్ పెట్టిండు. నెక్స్ట్ ఇప్పుడు చూసినట్లయితే బట్టలు పిండించే ప్రోగ్రామ్. బట్టలు పిండించే ప్రోగ్రామ్ ఏందో అర్థం కావట్లేదు. అక్కడ సెలబ్రిటీలు ఆళ్ళు కూడా పాపం కామనర్సే ఓనర్ ఈ సెలబ్రిటీలాగా ఫీల్ అయిపోయి వాళ్ళే ఇక్కడ 'బిగ్ బాస్' షో నడిపించే యాజమాన్యమే మేము. మాదే పెత్తనము, మాదే హౌస్ అన్నట్టుగా ఫీల్ అయిపోయి వాళ్ళ సెలబ్రిటీలనేది ఇంత కూడా చూపించకుండా కొంచెం ఏమంటారు హ్యూమానిటీ లేకుండా వాళ్ళని పిచ్చి పనులు చేపించడము. 'బిగ్ బాస్' ఇంకోటేంటిది వంటలొండే ప్రోగ్రామ్ పెట్టిండు. వంటలొండేదని ప్రతి సీజన్‌లో ఉంటుంది. అదే విధంగా పెట్టేస్తే అయిపోతది గదా! 'బిగ్ బాస్‌కు' వంటలొండే దాంట్లో మీకు నచ్చిన వంట వండిపించుకోండి అన్నాడు. అయితే ఒక్కొక్కరికి ఒక్కో రకమైన వంట వండడము. ఆళ్ళకి నచ్చిన వంట లేదని జెప్పేసి దాని మీద నామినేషన్‌లు. కోడిగుడ్డు పోయిందని జెప్పేసి దాని మీద నామినేషన్. పోయిన వారమేమో వంట బాలేదని జెప్పేసి ఆ అమ్మాయి తనుజ మీద అందరు ఆరుగురు ఏకం తలిగి తనుజ నామినేషన్ జేయడం జరిగింది. ఇప్పుడొచ్చేసేమో భరణి మీద నామినేషన్ జరిగింది. ఒక్క నామినేషన్‌లోనే పాయింట్ ఉందా? అసలు అన్ని చిల్లీ పాయింట్స్‌తోని నామినేషన్ జేయడము చెత్తండి. మీరు నమ్మినా నమ్మకపోయినా ఈ 'బిగ్ బాస్' సీజన్ అయితే ఎత్తిపోతల పథకం అనేది గ్యారంటీ జరుగుతదని నాకనిపిస్తుంది. మీకేమనిపిస్తుందో జేయండి. ఇక్కడ కామనర్స్‌కున్నటువంటి బలుపు, ఇగో, పొగరు వల్ల ఈ షోని ఎవ్వరు గూడా చూడడానికి ఇష్టపడతలేరు. ప్రోమో వచ్చిందంటే ఈ కామనర్స్‌కో దండంరా నాయనా వీళ్ళ మొఖాలు చూడలేకపోతున్నాం అని కింద కామెంట్ రాత్తారు. అది చూసినప్పుడు బయట చూసేటువంటి ఆడియన్స్‌కి ఇంట్రెస్ట్ లేకుండా పోతుంది రోజు రోజుకి. నాకు గూడా అట్లనే అనిపిచ్చింది. 'బిగ్ బాస్' ఇంతవరకి ఏం గేమ్ పెడుతున్నాడు? ఒకసారి పోనీ సెలబ్రిటీలను వీళ్ళకి ధీటుగా తీసుకొచ్చిండా అని అన్నట్టు కాదు. సెలబ్రిటీలలో చూస్తే తనుజ, ఇమానియలు, భరణి, రీతు, మళ్ళీ ఎవరు రామ్ రాథోడు, ఈ అమ్మాయి సంజన, తర్వాత ఫ్లోరా, షష్ఠి, ఇంకెవరిని తీసుకొచ్చిండు? ఇట్లా తీసుకొచ్చిండు 'సుమన్ శెట్టి.' వీళ్ళని తీసుకొచ్చిండు. వీళ్ళెవరన్నా వాళ్ళకి ధీటుగా పోటీ ఇచ్చేటట్టు ఉన్నాడా? ఉన్నారా? ఇప్పుడు కామనర్స్‌గా పోటీగా ఇచ్చేటట్టు ఉన్నారా ఎక్కడ ఏమన్నా? ఇప్పుడు ఇయ్యాల పులిహోర సీజన్ నడుస్తుంది. పులిహోర చాప్టర్ స్టార్ట్ చేసేసిర్రు. వచ్చి 2 వారాలు కూడా కాలేదు పులిహోర స్టార్ట్ చేయడం చేసేసిర్రు. హౌస్‌లో 2 పులిహోర బ్యాచ్‌లు కూడా స్టార్ట్ అయ్యేటట్టున్నది. అంతో ఇంతో తనుజ బాగుంది, గుడ్డుగుంది అనుకునే టైంకి ఆ తనుజని కూడా పులిహోర బ్యాచ్ వాళ్ళు పులిహోర కలిపే విధంగానే ఆమెను కూడా క్రియేట్ చేసేస్తుంది. ఆ అమ్మాయి ఉందిగా డాక్టర్ పాప. డాక్టర్ అని చెప్పేసుకుంటుంది కదా! ఆ అమ్మాయి అయితే అబ్బా! ఏమన్నా నోరా అది. ఆమె ప ఈ ఈ ఆమె మైండ్ సెట్ మొత్తము ఎలా ఉందంటే ఇక చెప్పలేము. అది చూసే వాళ్ళకి విరక్తెత్తది. లైవ్ చూసే వాళ్ళకైతే విరక్తేస్తది అది చూసి.
ఈ డబుల్ మీనింగ్ మాటలు, డబుల్ మీనింగ్‌లో పులిహోర కల్పించడాలు, ఈ షోకు అసలు కాన్సెప్ట్ ఏంది? ప్రజలకి ఈ షో వల్ల ఏమైనా ఉపయోగం ఉందా? అనేటట్టు కూడా లేదు. సరే చూస్తున్నాము మనకు అల్ల మంచి చెడులు తెలుస్తాయి. ఆళ్ళు ఎట్లా బతకాలి, ఎట్లుండాలని తెలుస్తదని మనం అనుకుంటాం గానీ, ఈ సీజన్‌లో చూసిన తర్వాత వామ్మో! ఈ 'బిగ్ బాస్' షో వద్దురా నాయనా ఇంకా ఎప్పుడు కూడా సబ్స్క్రైబ్ చేసుకోవద్దు. 'బిగ్ బాస్' షోనే చూడొద్దు అనేటట్టుగా విరక్తేసే విధంగా వాళ్ళ ప్రవర్తనలో ఒక్కొక్కరి ఒక తిరుగున్నాయి. హ్మ్. వాళ్ళు బట్టలు పిండుతుంటే వాళ్ళ కాళ్ళ మీద కాలేసుకొని కూర్చోవడం, ముచ్చట పెట్టే పద్ధతి. అక్కడ వంటలొండుతుంటే ఇట్లుండు, అట్లుండు అని చెప్పే పద్ధతి. ఊడుస్తుంటే ఇది ఊడ్చు, అది ఊడ్చు అని చెప్పే పద్ధతి. అసలు వీళ్ళు లీడర్సా? లేకపోతే మేము బిగ్ బాసేనా? మేమే బిగ్ బాస్ అనే విధంగా ప్రవర్తనలోనే ఒక్కొక్కరి. మీకేమనిపిస్తుందన్నది కామెంట్ చేయండి. నాకైతే ఒక్కటి నచ్చలేదు. అందుకే చెప్తున్నా గదా! ఈ షో ఖచ్చితంగా అట్టర్ ఫ్లాప్ ఫెయిల్ అవ్వడం జరుగుతది. అని నాకనిపిస్తుంది. ఇంకా ఇయాల ఒక షో పెట్టాడు. నామినేషన్‌లోకొచ్చిర్రు. ఎంతమంది? 7గురు నామినేషన్‌లోకొచ్చిర్రు. ఏడుగురిని గూడా ఏ రీజన్‌లతోని కామనర్స్ నామినేషన్ చేయడం జరిగింది? అందరూ సొల్లు రీజన్‌లు జెప్పి, ఏమైనా భరణి గారు దొరికిర్రు. అటు పోతే ఫ్లోరా, ఫ్లోరా మిస్టేక్ కనబడుతుంది. భరణిదేంది కోడిగుడ్డు నామినేషన్. ఓన్లీ కోడిగుడ్డు. కోడిగుడ్డు తిన్నోళ్ళు బానే ఉన్నారు. ఆ! కోడిగుడ్డు తిన్నోళ్ళు బానే ఉన్నారు. కోడిగుడ్డు చూసినందుకు నామినేషన్ అట. మరి వీళ్ళు ఈడ ఆ అమ్మాయి ప్రియ మాస్క్ మ్యాన్ చూస్తుంటే విరక్తెత్తంది. మాస్క్ మ్యాన్ ఇయ్యాల కొద్దిగా నిన్నియ్యాల కొద్దిగా ఇగో ఆ అమ్మాయి వచ్చి తనుజ వచ్చి బతిలాడడం వల్ల ఇగో సాటిస్ఫాక్షన్ వచ్చినట్టుంది. లేసి నైట్ అన్నం తిన్నాడు. ఇప్పుడు మంచిగా హ్యాపీగా తిరుగుతాండు. మళ్ళీ స్టార్ట్ చేసేసిండు గేమ్ మళ్ళా గొడవలకు మళ్ళా రెడీగా ఉన్నాడు. మాస్క్ మ్యాన్ ఆయన పట్టిన కుందేలుకి మూడే కాళ్ళు అన్నట్టు మనిషి ఉంటాడు. మాస్క్ మ్యాన్ ఏమో నేనే తోపు అన్నట్టుంటాడు. ఆడ ఇగ ఎవరు ఆర్మీ ఉన్నాడు కదా! ఆర్మీ జవాన్. ఆ జవాన్‌కి ఏం చేత్తనో, ఏం మాట్లాడుతానో ఆయనకి తెలవదు. ఇక ఇంకొక నోట్లో నాలుక లేనట్టుగా పాపం డివాన్ పవన్ ఉన్నాడు. ఆళ్ళేం చెప్తారో అది ఇనేసిన తర్వాత దాని తర్వాత అది మాట్లాడడం జరుగుతది. ఆ ప్రియ ఆమెకి ఏది దోత్తే అదే మాట్లాడడం. నోటికి ఏదొత్తే అదే మాట్లాడుకుంటూ పోవడము. శాడిజము, సైకోయిజాలు ఇయ్యే కనపడుతున్నాయి తప్ప ఏం లేదు. ఇంక అంతో ఇంతో మాట్లాడుతుందంటే ఎవరు? ఈ అమ్మాయి శ్రీజ. శ్రీజ కొంచెం పాయింట్ వైస్‌గా పాయింట్ మాట్లాడడం జరుగుతుంది. శ్రీజ ఒకతే కొంచెం అట్లా అట్లా ఉన్నది. ఆమె నోరు కూడా బోలెడంతుంది. టీవీ ఇంక నయం ఈ సీజన్‌లో మీకంతా ఎవరికైనా వస్తుందో అట్లా తెలీదు గానీ లైవ్ చూస్తున్నప్పుడు లైవ్‌లో గాని సౌండ్ తక్కువొస్తుంది. ట్యాబ్‌లో చూడని, సిస్టమ్‌లో చూడని, టీవీలో చూడని సౌండ్ అయితే వాల్యూమ్ అయితే తక్కువొస్తుంది. ఎంత సౌండ్ పెట్టినా వాల్యూమ్ తక్కువనే వినబడుతుంది. మీకు వినబడుతుందో లేదో కూడా కామెంట్ చేయండి. నాకైతే ఈ సీజన్‌లో ఎవ్వరు నచ్చలేదండి. అంతా నిల్ అన్నట్టు. చూడడానికి కూడా ఇంట్రెస్ట్ లేకుండా పోతుంది. మీకెవరికైనా వీళ్ళని చూస్తే ఇంట్రెస్ట్ ఉంది అని అనిపిస్తే మాత్రం కామెంట్ చేయండి. ఈ సీజన్ నుంచెల్లి ఎవరు ముందుగా బయటికెళ్ళిపోతే షో బాగుపడతదని అనుకుంటున్నారో ఆళ్ళ గురించి కూడా కామెంట్ చేయండి. అదే విధంగా ఈరోజొచ్చేసి కోడిగుడ్డు టాస్క్ అట. నిన్న నైట్‌లో పెట్టిండు. 3 కోడిగుడ్లు తీసుకొచ్చి బయట పెడితే, ఆ కోడిగుడ్ల నుంచెల్లి 3 ఎగ్స్ ఉంటాయి గదా! ఎగ్ గుడ్డు ముందా, కోడి ముందా అని ఒక టాస్క్ పెట్టిండు బిగ్ బాస్. మరి దాని గురించి ఇప్పుడైతే ఇంతవరకు లైవ్‌లో ఎత్తుతలేమని పొద్దున చూస్తున్నా. పొద్దున నుంచి కూడా బిగ్ బాస్ కూడా నిద్రపోతున్నట్టుంది. వీళ్ళు నిద్రపోతారు, వీళ్ళొక హౌస్‌లో నిద్రపోతారు, ఆళ్ళొక హౌస్‌లో నిద్రపోతారు అంటే ఉంది. ఏమైనా పులిహోర కలుపుకుంటా, పులిహోర బాచి, పులిహోర ముచ్చట్లు ఇయ్యే. ఇయ్యే ముచ్చట జరుగుతది. బిగ్ బాస్ షో ఎందుకు నడుత్తది? 24 గంటలు ఎందుకు జూడాలే? ఆ రివ్యూవర్‌గా ఎందుకు ఏమైనా జరుగుతదో చూద్దాము, ఇద్దాము ఆహ్, బ రివ్యూ ఇద్దామనే ఆలోచనతోని ఎదురు చూస్తుంటే గూడా చూస్తుంటే డొల్ల ఏం లేదు. చూడడానికి కూడా విరక్తేస్తుంది. అదే విధంగా ఈరోజు ఆ కోడిగుడ్లున్నాయి. ఆ కోడిగుడ్లలో ఫస్ట్ రీతి చౌదరి చూసింది. ఆళ్ళ ఆ కోడిగుడ్డు తీసుకుంది. ఆ అమ్మాయి దాసుకుంది. దాని తర్వాత ప్రియాను శ్రీజ తీసుకుంది. శ్రీజ తీసుకోంగానే వెంటనే ఆమెకేం అర్థమైందో తెలీదు. ఆ కోడిగుడ్డు తినేసింది. ఆమె తినదని ఈమె తిన్నది. ఈమె తినదని ఆమె తిన్నది. ముగ్గురు ఏకంగా కోడిగుడ్లు తిన్నారు. ఇప్పుడే బిగ్ బాస్ చిన్నగా బయటికొచ్చిర్రు. బయటికొచ్చినాక ఒక టాస్క్ పెట్టిండు. టైమ్ ట్రావెల్ అనే ఒక టాస్క్ పెట్టడం జరిగింది. ఆ టాస్క్ కాన్సెప్ట్ ఏందంటే ఎవరు నిద్రపోకుండా ఉంటే వాళ్ళకి ప్రయోజనాలుంటాయట. ఇంకా ఓనర్స్‌కి ఎక్కువ ప్రయోజనాలుంటాయట. అంటే నిద్రపోకుండా ఉన్నవాళ్ళు టాస్క్‌కి గెలుస్తారు. ఆళ్ళ నుంచెల్లే ఒక కెప్టెన్ కంటెండర్‌లు అయితారని చెప్పిండు. అదే విధంగా ఓనర్స్‌కు ప్రయోజనాలు ఎక్కువుంటాయట. ఓనర్స్ ప్రయోజనాలు ఇయ్యండి. వాళ్ళు ఇప్పుడు బిగ్ బాస్ పెట్టే కాన్సెప్ట్‌లలో ఏం చెప్పిండు నాగార్జున గారు? ఒక గేమ్ పెట్టిండు. మన సండే రోజు ఒక గేమ్ పెట్టేసి ఆడిచ్చి ఈళ్ళ నుంచెల్లి టెండెన్సీ నుంచెల్లి ఒకళ్ళని ఓనర్ చేయాలన్నాడు. ఒకళ్ళని ఓనర్ చేయాలంటే భరణి గారు చెప్పిర్రు. భరణి గారిని ఓనర్ చేసిండు. మరి అట్లా అంటే వారానికి ఒక్కళ్ళు చొప్పున చేసుకుంటూ పోతే వీళ్ళు సుఖాలను అనుభవిస్తారు. ఈ సెలబ్రిటీలు మొత్తం కష్టాలు అనుభవించాలి. వాళ్ళ కింద బానిసల కోసం పెట్టుకున్నారా అనిపిస్తుంది. బిగ్ బాస్ ఈ టెండెన్సీ‌ని తీసుకొచ్చి అంటే ఈ సెలబ్రిటీలు తీసుకొచ్చేసి కామనర్స్ కింద బానిసలుగా చేయడం కోసం తీసుకొచ్చినట్టు అనిపిస్తుంది. ఈ సీజన్ మొత్తం అట్లనే కనబడుతుంది. చూడడానికి కూడా విరక్తెత్తుంది. బోరింగ్ అనిపిత్తంది. ఏందిరా నాయన వీళ్ళ సైకోయిజాలు. ఈ సైకోయిజాలు చూడడం కోసమేనా? అసలుకి ఏంది ఈ సీజన్ ఏంది అని అనిపిస్తుంది. ఏమైనా కొంచెమైనా ఆలోచన విధానాన్ని మార్చుకుంటే బాగుండనిపిస్తుంది. ఏందంటే 'బిగ్ బాస్' ఒకసారి గమనించండి. మీరు భరణి గారిని వాళ్ళు మార్చినప్పుడు అప్పుడు ఏమనుకోనుండే? ఓనర్స్ నుంచెల్లి గూడా మీరు డిసైడ్ చేసుకొని ఓనర్స్ నుంచెల్లి ఒకళ్ళని టెండెన్సీ‌లకు మార్చాలని జెప్పేసి కాన్సెప్ట్ పెట్టుకున్నా గూడా వాళ్ళ ఓనర్‌లకు గొడవలొచ్చేసి అల్ల గూడా కొంచెం కంటెంట్ ఒచ్చేది. అట్లా గూడా లేదు.
లేదు పోనీ ఇలా ఏమైనా ఇద్దరు ముగ్గురు చేస్తానన్నాడు కదా! వారానికి ఒకళ్ళు చొప్పున అంటే ఎన్ని వారాలకు చేసుకుంటూ పోతారు మీరు? అంటే సీజన్ అయిపోయేసరికే లాస్ట్‌కి ఒకళ్ళు మిగులుతారిగ. ఆ ఒకళ్ళను అలా తీసుకుపోయి ఎళ్ళేత్తరా? ఓనర్స్‌లు ఆళ్ళు అనుభవించే సుఖాలు ఏమి అనుభవించకూడదిగ. వాళ్ళు పొద్దున్నెత్తి చాకిరీ చేసుకోవాలి. బండ చాకిరీ చేసుకుంటే వాళ్ళ పని మనుషుల కింద పెట్టినట్టున్నది. ఏ సీజన్‌లైనా ఇప్పుడు హ్యాపీగా అనిపిస్తుండే పోయి ఇన్ని సీజన్‌లు చూస్తున్నాము. ఎంత హ్యాపీగా అనిపించింది. వస్తుడు ఎవరికిచ్చే రూల్ ఆళ్ళకిస్తుర్రు. సౌజన్య సంజన గారు కెప్టెన్ అయింది. సంజన గారి రూల్ వాళ్ళు పాటిస్తారా? హౌస్‌లో ఆమె చెప్పింది ఎవరైనా ఇంటారా? ఎవరు ఇనలే. మాకు మేమే తోపులం. మాకు మేమే లీడర్‌లం. మేమెవరు చెప్పినా ఇనం. ఇగ అవసరమైతే బిగ్ బాస్ చెప్పినా ఇనం. బిగ్ బాస్ బయటికి గెంటేసినా నేనెళ్ళను అని అంటారు. ఏం చెప్పాలి? ఇది షో. చూసే వాళ్ళకి విరక్తేత్తంది. అదే విధంగా నాకు గూడా విరక్తేసింది. రివ్యూలు చెప్పాలన్నా ఏముందని చెప్పంటారు? రివ్యూలల్లో ఏం డొల్ల ఉంది. అందుకే చెప్పలేకపోయినాం. ఇది ఈరోజు జరిగేది. దాని తర్వాత ఇంకో టాస్క్ పెడతాడంట. ఇంకో టాస్క్‌లో గూడా ఫస్ట్ ఇప్పుడు ఏది హ్మ్. టైమ్ ట్రావెల్ టాస్క్ పెట్టిండు. 8 నిమిషాల్లో వీళ్ళకి 9 నిమిషాలు వీళ్ళకి ఓనర్స్‌కి సారీ 10 నిమిషాలు ఓనర్స్‌కి, 12 నిమిషాలొచ్చేసి వీళ్ళ అటెండెన్స్‌కి ఎక్కువ. అయితే వీళ్ళు చేసే మరి ఏ ప్రవర్తన వల్ల టైమ్ తగ్గకుండా పోతదో జీరోకి ఎవరొస్తే వాళ్ళు ఔట్ అని చెప్పడం జరిగింది. మరి ఈ టాస్క్‌లో ఓనర్సే గెలిచిరని తెలిసింది. ఎందుకంటే ఇప్పుడు ఓనర్స్ బలంగా ఉన్నారు. అటెండెన్స్ బలం తక్కువగా ఉన్నారు. ఏదైనా ఫిజికల్ గేమ్‌లు పెట్టినా గూడా ఓనర్సే గెలిచినట్టు కనబడుతుంది. మీరు ఏం గేమ్‌లు పెడుతుర్రో ఏమో మీకైనా అర్థమైతుందో లేదో నాకు తెలీదు. నెక్స్ట్ వచ్చేసి ఇంకో గేమ్ పెట్టడం జరిగింది. ఆ గేమ్‌లో గూడా ఓనర్సే విన్ అయ్యారట. ఈ గేమ్‌లో గూడా ఓనర్సే విన్ అయ్యారట. అంటే ఓనర్స్ విన్ అయ్యారంటే ఎవరు విన్ అయ్యారో అర్థమైందిగా కామనర్స్. కామనర్స్‌లో అందరూ మొగోళ్ళే మంచి బాడీ బిల్డర్ లాగానే ఉన్నారు. వాళ్ళు విన్ అయ్యిర్రు. ఇగ మీరు తీసుకొచ్చినటువంటి సెలబ్రిటీలల్లో అందరూ ఇట్టిట్టినే ఉన్నారు. ఏమన్నా ఏ గేమ్‌లు ఆడతారని తీసుకొచ్చిర్రు? ఎవరితో ఆడిపిత్తారని తీసుకొచ్చిర్రో ఏమో అర్థం కాలేదు. నాకైతే షో చూసినంత సేపు బోరింగ్ అనిపించింది. నెక్స్ట్ ఇప్పుడు ఇగ మనం ఏది ఓటింగ్ అనాలిసిస్‌కొద్దాం. ఓటింగ్ అనాలిసిస్ చూసినట్లయితే సుమన్ శెట్టికి మాత్రం భలే ఓటింగ్ పడుతుందండి. సుమన్ శెట్టి వచ్చినప్పుడే బయట ఫాలోయింగ్ పెట్టుకొనొచ్చిండో పీఆర్‌ని పెట్టుకొనొచ్చిండో తెలీదు. లేకపోతే సుమన్ శెట్టిని అభిమానించే వాళ్ళో తెలీదు. లేకపోతే కామనర్స్‌ని చూసి విరక్తేసేసి వాళ్ళతో పోలిస్తే సుమన్ శెట్టి గారే నయం అనుకోని ఓటేస్తున్నారో తెలీదు గానీ, సుమన్ శెట్టి గారికి ఫాలోయింగ్ బాగా పెరిగింది. అతనికి 40% ఓటింగ్ పడుతున్నది. అదే విధంగా భరణి గారికి మాత్రము 35% ఓటింగ్ భరణి గారికి పడుతుంది. అదే విధంగా హరీష్ గారికొచ్చేసి అదే మాస్క్ మ్యాన్‌కొచ్చేసి 9% ఓటింగ్ మాస్క్ మ్యాన్ కూడా పడుతుందండి. అదే విధంగా డిమాండ్ పవన్‌కొచ్చేసి 8% ఓటింగ్ పడుతుంది. ప్రియాకొచ్చేసి 6% ఓటింగ్ పడుతుంది. ఫ్లోరాకి 6% ఓటింగ్ పడుతుంది. అదే విధంగా మర్యాద మనీష్ ఉన్నాడు గదా! అతనికొచ్చేసి 4% ఓటింగ్ పడుతుంది. ఇప్పుడు అంటే ఈ సండే ఖచ్చితంగా ఈ సండే 100% ఎవరు ఎలిమినేషన్ అయితారని చూసినట్లయితే మర్యాద లేదా ప్రియా, ఫ్లోరా ఈ ముగ్గురిట్లో ఒకళ్ళైతే ఔట్. అది కూడా కామనర్స్ నుంచి ఒకళ్ళు ఔట్ అవుతారు. అది కన్ఫర్మ్‌గా వాళ్ళ టికెట్ బుక్ చేసుకున్నట్టే. ఎందుకంటే వాళ్ళ ప్రవర్తననే వాళ్ళ టికెట్ బుక్ చేయడం జరిగింది. కామనర్స్‌ని చూస్తే జాలేయాలే. అయ్యో! మనం కింది స్థాయి నుంచి వచ్చినాము. పాపం వాళ్ళు ఎంతో కొంత సెలబ్రిటీలు వాళ్ళ ఇంట్లో పని మనుషులు పెట్టుకుంటారు. వాళ్ళకి పనులు చేత కాదు. కనీసం మనం ఈ అంత ఒత్తిడి చేయకూడదు. ఒత్తిడి చేస్తే బయట జనాలు మనల్ని ఆడియన్స్ మనల్ని అసహించుకుంటారు. అసహించుకునే లెవెల్‌కి మనం దిగజారకూడదు అనే ఆలోచన విధానం ఉండుంటే వీళ్ళు అలా ప్రవర్తించకపోదురు. బాగా వీళ్ళకు వీళ్ళ ప్రౌడ్‌నెస్సే కనబడుతుంది తప్ప వీళ్ళు సెలబ్రిటీలు అయిపోయినట్టుగా మేమే హీరోలము 2 మూవీలు హిట్ కొడితే ఈ పెద్ద హీరో అయ్యే తోపులాగా ఫీల్ అయితారన్నట్టు. మేము మూవీ తీసినాము హిట్ అయింది. హిట్‌లో మేమే హిట్ అయిపోయినాం. ఆల్రెడీ ఏందనుకుంటున్నాం మేము ఆనించెలొచ్చినాము, ఎక్కడి నుంచెలొచ్చినాము మన బిందు మాధవ్ గారు అగ్ని పరీక్ష సెలెక్ట్ చేసిర్రు గదా! బిందు మాధవి గారు, అభిజిత్ గారు, శ్రీముఖి గారు, నవదీప్ గారు ఈ నలుగురు కలిసి సెలెక్ట్ చేస్తే మీ అగ్ని పరీక్షను ఎదుర్కొనొచ్చినాం. అంటే మా సినిమా హిట్ అయిపోయింది. మేమే సెలబ్రిటీలం. వాళ్ళు మా కింద కామనర్స్ అన్నట్టుగా బిహేవ్ చేస్తున్నారు. చూసే ఆడియన్స్ గూడా అంతా ఏందిరా నాయన ఇట్లా చేస్తుర్రని చెప్పేసి అందరికి విరక్తొస్తుంది. బయట ఆడియన్స్ కూడా దండం పెడతా బిగ్ బాస్ వాళ్ళని పంపియండి అనే స్థితికి దిగజారిపోయింది బిగ్ బాస్. ఈ సీజన్ అయితే బిగ్ బాస్ ఎత్తిపోతల పథకమే అని నాకనిపిస్తుంది. మీకే అనిపిస్తుంది కామెంట్ చేయండి. ఏమైనా అప్డేట్ ఇద్దామన్నా గూడా అప్డేట్స్ కూడా ఏమి లేవు. చెప్పడానికి కూడా పొద్దస్తమానం బోరింగ్ తప్ప ఏమి లేదు. మీకేమన్నా అప్డేట్ ఇద్దాం? ఇదండి షో పైన నా అభిప్రాయం ఇది. మీ అభిప్రాయం ఏందనేది కామెంట్ చేయండి. నా రివ్యూస్ గనక నచ్చితే ప్లీజ్ దయచేసి లైక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.